బలమైన కార్మిక పోరాటాలు నిర్వహించడమే శారదాకు అందించే నిజమైన నివాళి అని సిఐటియు మహిళా నేత మణి అన్నారు. కార్మిక నేత శారద 20వ వర్ధంతి సభ జగదాంబ సిఐటియు ఆఫీసులో మంగళవారం ఘనంగా జరిగింది. ముందుగా శారద చిత్రపటానికి సిఐటియు సీనియర్ నాయకులు జ్యోతీశ్వరరావు, వై రాజు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుమార్ మాట్లాడుతూ శారద విద్యార్థి దశ నుండి పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారన్నారు. విశాఖ డైరీలో ఉద్యోగం చేసుకుంటూ విశాఖ జిల్లాలో సిఐటియు నిర్మాణంలో ఆమె కీలక పాత్ర పోషించారన్నారు. సేవ చేసిన పరిస్థితులు ఉండేది. ఆ రకంగా శారద కూడా పాందేగర్ గారిని అందరూ ఎవరైతే సరైన శారద గారి యొక్క దగ్గర ఉండే ఆసక్తిని తీసుకుని ఉండేవారు. ఆ రకంగా శారద గారు ఆరణ్య మాసాలు తెలిస్తే మొత్తం ఆమెకి మనం నివాళులు అర్పించి ఆ రకంగా శారద గారు నివాళులు అర్పిస్తూ ఉండేది. ఆ రకంగా శారద గారు కొన్ని చెప్తున్నా ఇన్ని చెప్పినా సరే శారద గారికి మనం ఇంకా తక్కువే. ఆ రకంగా శారద గారు తన జీవితంతో కూడా శ్రామిక ప్రజల కోసం కష్టంగా ఊళ్ళో ఉన్న అందరూ కూడా నిత్యం దానికి కరెంట్ పోయినా కరెంట్ లేకపోయినా మన పార్టీగా అందరూ కూడా కలిసి కూర్చునే పార్టీ నిర్ణయం చేసింది. శారదా స్కూల్ శారదా నికేతన్ అని చెప్పేసి అరకులో స్కూల్ పెట్టాలని, అలాగే జలధార ద్వారా 36 గ్రామాలకు వచ్చి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మంచినీరు బ్రహ్మాండంగా ఈరోజు మనం 20 రూపాయలకి ఒక లీటర్. మనందరికీ తెలుసు, శారద గారు తన జీవితాన్ని, తనకున్న మొత్తం సమయాన్ని సిఐటియు కోసం, కష్టజీవుల ఉద్యమం కోసం వెచ్చించారు. చాలా అద్భుతమైన కామ్రేడు, చాలా ధైర్యవంతురాలు. ఎలాంటి కష్టమైనా ఆమె దానికి పరిష్కారం కోసం ప్రయత్నం చేసేవారు, కానీ ఎప్పుడు డేలా పడిపోయే పరిస్థితి తెలిసేది కాదు. ముఖ్యంగా అంగన్వాడీ ఉద్యమం, తర్వాత స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ వర్కర్స్ ఉద్యమం, డైరీలో అవినీతి మీద జరుగుతున్న పోరాటం, ఏజెన్సీలో సిహెచ్డబ్ల్యూలు, కాఫీ కార్మికులు వాళ్ళ పోరాటం, వీటన్నిటిలోనూ శారద గారు ఉద్యోగం చేసుకుంటూ సెలవులు పెట్టి, ఆమె సెలవులు వ్యక్తిగతంగా ఎప్పుడూ వాడుకున్న సందర్భం చూడలేదు. మొత్తం ఉద్యమానికే సెలవులన్నింటినీ కేటాయించి మొత్తం శ్రామిక మహిళలు వాళ్ళ హక్కుల కోసం జరిగే పోరాటంలో చాలా కీలక పాత్ర వహించారు. ఆ కామ్రేడ్ చనిపోయిన 20 సంవత్సరాలు. ఆ కామ్రేడ్ ఏ ఆశయం కోసం అయితే పనిచేశారో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన కర్తవ్యం మనందరి మీద ఉంది. కామ్రేడ్స్ నీరు అక్కడ గ్రామ ప్రజలందరూ కూడా మనం ఈ శారదా ట్రస్ట్ ద్వారా శారద గారి ఆశయం మేరకు పెంచడం జరిగింది. అలాగే స్కూల్లో ఈ ఆరోగ్య నేస్తాలు అంటే 11 మండలాల్లో కూడా ఆరోగ్య నేస్తాలు ఇప్పుడు మనం చాలామంది మర్చిపోతుంటాం. ఆరోగ్య నేస్తాలను ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి నెల్లూరులో మన హాస్పిటల్ రామచంద్ర రెడ్డి హాస్పిటల్లో ట్రైనింగ్ ఇప్పించి 6 నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఈ 11 మండలాల్లో కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి జ్వరాలు వచ్చినా జబ్బులు వచ్చినా ఈ 11 మండలాల్లో ఈ ఆరోగ్య నేస్తాలు 26 మంది కూడా కలిసి వాళ్ళకి సేవ చేయడం జరిగింది. ఆ రకంగా ఆరోగ్య నేస్తాలు చేస్తాం. స్కూల్ అరకులో ఉన్న స్కూల్ ఎంత న్యాయం అయిందంటే అక్కడున్న విద్యార్థి 10th క్లాస్ విద్యార్థి రాష్ట్రంలో మొదటి స్థానంలో పాస్ అవ్వడం జరిగింది. అంటే ఆ రకంగా ఆ శారదా నికేతన్ పేరు ప్రతిష్ట రాష్ట్ర వ్యాప్తంగా కూడా శారదా స్కూల్ గురించి రావడం జరిగింది. దీని ఆదర్శంగా తీసుకుని ముంచిపుట్లో కూడా ఒక స్కూల్ పెట్టడం జరిగింది. ఆ రకంగా శారద గారి గురించి ఎన్నని కార్యక్రమాలు చేస్తాయి. మహిళలకి ఎక్కడా కూడా వాళ్ళకి అక్కడ న్యాయం జరగట్లేదు. వాళ్ళకి పేదలు మహిళలు కోర్టులకు వెళ్ళకపోతున్నారు. వాళ్ళకు జరిగిన అన్యాయం మీద ఏం చేయలేకపోతున్నారని చెప్పేసి శారద గారు అనుకుంటుంటే దాని మీద కూడా మన శారద గారు ఉచిత న్యాయ కేంద్రం అని చెప్పేసి ఇక్కడ